బెలూచ్ రెబల్స్ క్వెట్టా వైపు వెళ్లే దారిలో విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నారు. మొన్న ఒక నగరాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి బెలూచ్ రెబల్స్ తాజాగా 8 నుంచి 10 గ్రామాలు స్వాధీనం చేసుకున్నారు. క్వెట్టాకి మొన్న వాళ్ళు స్వాధీనం చేసుకున్న ప్రాంతానికి మధ్యలో 45 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పుడు దాదాపుగా 28 నుంచి 30 కిలోమీటర్ల భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ సైనికులు చంపబడ్డారు లేదా బంధించబడ్డారు. పాకిస్తానీ ఉద్యోగులు చంపబడ్డారు లేదా బంధించబడ్డారు. కొంతమంది లొంగిపోయి వీళ్ళు చెప్పిన మాట వింటామంటూ ఈ ప్రభుత్వం తరపున పనిచేస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. క్రమంగా దేశవ్యాప్తంగా దాక్కున్నటువంటి బెలూచ్ రెబల్స్ ఇంతవరకు పోరాడనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పోరాటంలోకి దిగిపోయారు. విజయం సాధ్యమవుతుందన్నటువంటి సందర్భంలో ఎక్కడెక్కడైతే వీళ్ళు దాటుకుంటూ వెళ్తున్నారో అక్కడంతా బెలూచ్ రెబల్స్ జెండాలు, అది బెలూచ్ స్వతంత్రం అన్నటువంటి ప్రకటనలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ప్రభుత్వం వదిలేసింది. ఇప్పుడు మనం ఇటు పక్కన కాన్సన్ట్రేట్ చేస్తే భారత్ వచ్చి ఇటు పక్కన కొడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మనతో యుద్ధం పూర్తయిపోయాక వెళ్తుంది, వాళ్ళ మీద దాడి చేస్తుంది, అది తిరిగి స్వాధీనం చేసుకుంటుంది, నో డౌట్. ఎందుకంటే వీళ్ళు ప్రస్తుతానికి వెపన్స్తో ఉన్నారు. కానీ ఒక్కసారి అస్తవ్యస్తత వచ్చాక తిరిగి తీసుకోవడం కొంత టైం పడుతుంది, బట్ చేస్తారు. సైన్యం ఉన్నటువంటి దేశం వీళ్ళు ఒక దేశంగా లేరు కాబట్టి. కానీ ప్రస్తుతానికైతే బెలూచ్ రెబల్స్ విజయం అయితే సాగిపోతూ ఉంది.